నేను ఇంకోటి అడుగుతా, ఇప్పుడు మీరు పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా? మీరు చదివానండి. చదివారా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విన్నారా? విన్నారా? ఎవరిని ఆధారంగా చేసుకొని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టారు? ఇప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవ్వరూ వాడట్లేదండి. సామాన్య శకానికి పూర్వం, సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు. అంటే బీసీఈ, ఏసీఈ, బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా అని వాడుతున్నారు. ఎందుకో తెలుసా? ప్రపంచం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది, యేసుక్రీస్తు అని ఆయన పుట్టలేదు. చరిత్రను మనం ఎప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిన క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని మనం చర్చించుకుంటాం. కట్టి 2300 సంవత్సరాలు క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వం. అప్పట్లో పల్లవులు చోళులు పట్టించిన క్రీస్తు పూర్వం నుంచే అసలు మనం బట్టలు కట్టడం నేర్చుకున్నాం తప్ప అంతకు ముందు మనకి బట్టలు కట్టుకోవడం తెలియదు, తిండి తినడం కూడా